హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో టమాటో రైస్ పౌడర్ని అండ్ దాంతో 2 నిమిషాల్లో టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా టమాటో రైస్ పౌడర్ని చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడంటే అప్పుడు టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు 8 నుంచి 10 నెలల వరకు నిల్వ కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటో రైస్ అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. టమాటో రైస్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా టమాటోలు తీసుకోండి. ఇక్కడ నేను 1.5 kg టమాటోలతో ఈ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి తగ్గట్టుగా మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా చెప్తాను. మీరు వాటిని కరెక్ట్గా ఫాలో అవ్వండి. అండ్ మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ టమాటోల్ని శుభ్రంగా కడిగి తుడిచి తడేమి లేకుండా పెట్టుకోండి. తర్వాత ఆ పైన ఉన్న పార్ట్ని తీసేసుకుని మీకు బాగా ఎండ వస్తుంది అని అనుకుంటే పీసెస్ని కొంచెం పెద్దగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఎండ తక్కువ వస్తుంది అని అనుకుంటే వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ నేనైతే కొంచెం మీడియం సైజులో కట్ చేస్తున్నాను. ఈ విధంగా బారుగా కట్ చేసుకోవచ్చు, మీరు అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. ఇలా అన్ని టమాటోల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటోలు అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా అన్నిటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని కానీ లేదంటే పాలిథిన్ కవర్ని కానీ తీసుకోండి. కాటన్ క్లాత్ అయితే అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకుని తొందరగా ఎండిపోతాయి. పాలిథిన్ కవర్ అయినా కూడా పర్వాలేదు. తీసుకుని అన్ని టమాటోల్ని కూడా ముక్కల్ని కూడా ఒకే చోట వేయకుండా ఇలా విడివిడిగా వేసుకోండి. ఇలా విడివిడిగా వేసుకున్నారంటే తొందరగా ఎండిపోతాయి. ఇలా అన్నిటినీ కూడా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకుని వీటిని పూర్తిగా ఎండిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలి. అంటే ఒక 3 నుంచి 4 రోజుల పాటు టైం పడుతుంది. ఇవి చక్కగా ఎండిపోయాయంటే మీకు పౌడర్ అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు ఒక రోజంతా కూడా పూర్తిగా ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, 2వ రోజున ఈ విధంగా ఉంటాయి. ఇవి వచ్చేసి 3వ రోజుకి అనమాట. ఇవి ఎండిపోయాయి కానీ ఇంకొంచెం బాగా క్రిస్పీగా ఎండిపోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు పూర్తిగా ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా డ్రైగా అయిపోయేంత వరకు కూడా ఎండపెట్టుకోవాలి. ఇలా టమాటో ముక్కలన్నింటినీ కూడా ఎండపెట్టుకున్న తర్వాత ఇప్పుడు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టమాటోలు అనేవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇక్కడ తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా 1.5 kg టమాటోలకి కరెక్ట్గా చెప్తున్నాను. అదే మీరు టమాటో క్వాంటిటీ పెంచుకునేట్లయితే ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా పెంచుకుని వేసుకోండి. ఇలా శనగపప్పు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను వేసుకోండి. మినపగుళ్ళను వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో లైట్గా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఇప్పుడే పూర్తిగా ఫ్రై చేసుకోకూడదు. ఇవి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతూ లైట్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. ధనియాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా మెంతులను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. మీరు మిరియాలు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మిరియాలను వేసుకుని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర బిర్యానీలో వేసుకునే మసాలాలు ఏ ఉంటే వాటన్నిటిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గ, 2 స్టార్ అనాస అండ్ 2 యాలుక్కాయలు, కొద్దిగా చెక్క అండ్ కొద్దిగా లవంగాలను వేశాను. మీరు ఇవన్నీ వేసుకోకపోయినా చెక్క లవంగాలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. మీరు ఈ మసాలాలని ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా అన్నిటినీ వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఇందులో నుంచి మంచిగా అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. అండ్ మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను. శనగపప్పు, మినపప్పు అనేవి చక్కగా ఫ్రై అయ్యాయి. అండ్ ఈ మసాలా దినుసులు కూడా లైట్గా ఫ్రై అవుతూ మంచి స్మెల్ వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి అనేది మీరు ఎంత కారం తినగలరు అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక 10 నుంచి 20 వరకు వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని వేసుకుని ఎండుమిర్చి కూడా లైట్గా అవి కొంచెం గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటికి కలర్ మారాల్సిన అవసరం ఏం లేదు. ఎండుమిర్చి కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అన్ని మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చల్లార పెట్టుకున్న ఈ మసాలాలన్నింటినీ కూడా వేసుకోండి. వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి.
మసాలాలన్నింటినీ కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాలని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ పౌడర్ అంతా కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా ఎండబెట్టుకున్న టమాటో ముక్కల్ని మీకు మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి పెడితే ఒకేసారి వేసుకోండి, లేదంటే 2 సార్లుగా వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోండి. మీకు టమాటో ముక్కలు అనేవి మధ్య మధ్యలో రైస్లో తగులుతూ ఉండాలి అని అనుకుంటే కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. లేదు మీకు ఫైన్గా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, టమాటో ముక్కలు అనేవి తగలాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. టమాటో ముక్కలు అనేది ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పౌడర్కి తగినంత ఉప్పును మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. మీరు రైస్ చేసుకునేటప్పుడు టమాటో రైసు అందులోకి ఆ రైస్కి ఎంతైతే పడుతుందో అప్పుడు అందులోకి మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ వరకు వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని చెప్పాను కదా, మీరు కావాలంటే ఫైన్గా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా కోర్స్గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫైన్గా బ్లెండ్ చేసేసాను. ఇక్కడ చూసారు కదా, మీకు టమాటో అంతా కూడా పౌడర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా టమాటో పౌడర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, పౌడర్ అనేది ఈ విధంగా డ్రైగా ఉండాలి. అప్పుడే మీకు ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా టమాటోలన్నింటినీ కూడా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఆ మసాలాలని మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి అలా పల్స్ ఇచ్చుకున్నారంటే అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి. లేదంటే అదే గిన్నెలోకి వేసుకుని స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇక్కడ నేనైతే చేత్తోనే కలిపేశాను. ఈ విధంగా పౌడర్లన్నీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి టమాటో రైస్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మీరు టమాటో రైస్ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడంటే అప్పుడు 2 నిమిషాల్లో టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఒక 8 నుంచి 10 నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు దీంతో టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ పౌడర్తో టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. నూనె అనేది కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని, అంటే ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి అనేది కొద్దిగానే వేశాను. అదే మీరు ఎక్కువ చేసుకునేట్లయితే కొద్దిగా పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయను వేసుకుని చేసుకోవచ్చు. ఇలా చిన్న ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని బాగా క్రిస్పీగా అండ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను మీకు ఇవి పూర్తిగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను చెప్పాను కదా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే ఈ పౌడర్ని వేశాను. అదే మీరు ఎక్కువ చేసుకునేటట్లయితే మీరు కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళైతే పౌడర్ని ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా పౌడర్ని వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసుకోండి, ఓవర్ మిక్స్ చేయొద్దు. ఇలా ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అన్నం వేసుకోండి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత మీరు ఈ రైస్కి తగినంత ఉప్పును వేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుని మీరు ఈ టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత జస్ట్ ఇంకేం లేదు, ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే అండ్ ఎప్పుడంటే అప్పుడు ఈ రైస్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అన్నం మిగిలినా కూడా ఈ విధంగా టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకుని జస్ట్ 2 నిమిషాల్లో సర్వ్ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.